ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని అనుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మరి యూదుల నూతన సంవత్సరం అయిన 5785 విషయమై మరి ఒక ప్రవచనాత్మకమైన ఒక మాట నేను మీకోసం విడుదల చేయాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, 5785లో లాస్ట్ డిజిట్ ఏంది? 5 కదా. మరి 5 అనే నంబర్ని రిప్రజెంట్ చేసే హీబ్రూ లెటర్ ఏంటి అంటే హేయ్. హేయ్ని రాసేటప్పుడు బుక్ ప్రింట్ ప్రకారం 2 లెటర్స్ని యూజ్ చేసి రాస్తారనమాట. ఒకటి ఏంటి అంటే యోద్, రెండోది ఏంటి అంటే డాలెట్. మరి వీటి యొక్క గమెట్రీ ఆఫ్ వాల్యూస్ని మనం చూసినట్లయితే యోద్ యొక్క వాల్యూ 10, డాలెట్ యొక్క వాల్యూ 4. రెండింటిని కలిపినట్టయితే 10 + 4 14. 14 అంటే అర్థం ఏంటి అంటే డెలివరెన్స్ అనే అర్థం అనమాట. దేవుడు ఇశ్రాయేలీల్ని ఐగుప్తు దేశంలో ఉండి బయటకు తీసుకొని వచ్చే సమయంలో పస్కా పండుగను ఆచరించమని సెలవివ్వడం జరుగుతుంది. ఆ పస్కా పండుగను ఇశ్రాయేలీలు ఆచరించే సమయంలో దేవుడు ఐగుప్తు ప్రజలకు తీర్పు తీర్చి తన ప్రజలను బయటకు తీసుకొని వస్తారు. ఆ యొక్క పండుగను దేవుడు ఎప్పుడు ఆచరించమని చెప్తారు అంటే నీసాను మాసం 14వ తేదీన ఆచరించమని సెలవివ్వడం జరుగుతుంది. ఇంకా లూకాసు వార్త 4వ అధ్యాయం 35వ వచనంలో మనం చూసినట్లయితే యేసయ్య అపవిత్రమైన దయ్యం పట్టిన ఒక వ్యక్తిని విడుదల చేసినట్లుగా మనం చూస్తాము. ఇంకా కూడా సంఖ్యాకాండం 27వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే సర్వ సమాజం ఎదుట మోషే యెహోషువ పైన చేతులుంచి అతన్ని కాలింగ్లోనికి విడుదల చేసినట్లుగా మనం చూస్తామన్నమాట. ఇంకా నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా మీ పక్షం యుద్ధం చేయును అంటే దేవుడు మన పక్షంన ఉండి యుద్ధం చేసి మనకు విడుదల కలగచేస్తారు అని మనం చూస్తాం. సో వీటన్నిటిని బట్టి 14 అంటే అర్థం ఏంటి అంటే డెలివరెన్స్ అనే అర్థం, విడుదల అని అర్థం. మరి దేవుడు ఏ రీతిగా మనకు విడుదల కలగచేస్తారు అంటే మరి హే అంటే యోద్ అండ్ డాలెట్ రెండింటిని కలిపి రాస్తారు అని చెప్పాను కదా. మరి అందులో యోద్ అంటే అర్థం ఏంటి అంటే హస్తము అని అర్థం, చెయ్యి లేదా బాహువు అని అర్థం. దేవుడు తన బాహువుతో లేదా తన చెయ్యితో తన చెయ్యి చాచి దేవుడు మనకు విడుదల కలగచేస్తాడు అని అర్థం అనమాట. ఎందుకంటే యోద్ అనే లెటర్ యొక్క అర్థం ప్రత్యేకంగా పర్టికులర్గా దేవుని యొక్క హస్తంని సూచిస్తుంది. కాబట్టి దేవుడు మనకు విడుదల ఎలా కలగచేస్తాడు అంటే తన హస్తముతో, తన బాహువుతో లేదా తన బాహుబలముతో దేవుడు విడుదల కలగచేస్తారు. చూడండి, నిర్గమకాండం 7వ అధ్యాయం 5వ వచనంలో ఏమని రాయబడి ఉంటుంది అంటే దేవుడు అంటారు మోషేతో, నా చెయ్యి చాపి నేను ఐగుప్తు దేశంలో నుండి బయటకు తీసుకొని వస్తాను అని సెలవిచ్చిన దేవుడు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 34వ వచనంలో ఏమని రాయబడి ఉంటుంది అంటే దేవుడు తన ప్రజలను బయటకు తీసుకొని వచ్చే క్రమంలో శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ చాచిన చేతితోనూ ఆయన బాహుబలముతోనూ మహాభయంకరమైన కార్యములు చేసి తన జనమును ఆ జనములో నుండి అంటే ఇశ్రాయేలీయులను ఐగుప్తు యొక్క జనములో నుండి దేవుడు బయటకు తీసుకొని వచ్చాడు అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. తన ప్రజలను దేవుడు తన బాహుబలముతో విడుదల చేసినట్లుగా చూస్తాము. ఇంకా మనం గమనించినట్లయితే ఎస్తేరు గ్రంథంలో హామాను గురించి మనం చూస్తాం. హామాను ఎవరు అంటే ఇశ్రాయేలీయులకు శత్రువు అయిన అమాలేకు సంతతి యొక్క వ్యక్తి. మరి హామాను ఇశ్రాయేలీలను లేదా యూదులను నాశనం చెయ్యాలి అని అనుకున్న సమయంలో అతని యొక్క ఆలోచనని దేవుడు త్రిప్పిగొట్టి అద్భుతమైన రీతిలో తన ప్రజలను రక్షించినట్లుగా కాపాడినట్లుగా చూస్తామన్నమాట. ఈ యొక్క 2 సందర్భాలను మనం గమనించినట్లయితే దేవుని యొక్క హస్తము లేదా దేవుని యొక్క బాహుబలము తన ప్రజల ఎడల ఏ రీతిగా కనపరచబడిందో మనం చూస్తాము. దేవుడు తన ప్రజలను ఎప్పుడూ వాళ్ళ యొక్క శత్రువులకు అప్పగించలేదు, కానీ ఒక ప్రత్యేకమైన రీతిలో ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో తన బిడ్డలను దేవుడు కాపాడుకున్న విషయంను మనం గమనించగలమండి. తన ప్రజలను దేవుడు విడుదల కలుగచేసుకున్న విధానం మనం చూస్తాము. ఈరోజు నేనేమంటానంటే ఐగుప్తు అనేది ఒక చెర, ఒక బంధకం, ఒక బానిసత్వం. దాని గురించి దాసుల గృహం అని రాయబడి ఉంటుంది. అటువంటి ఒక దాసుల గృహము, చెరసాల, ఆ బంధింపబడిన పరిస్థితి నుండి దేవుడు ఇశ్రాయేలును అద్భుతమైన రీతిలో బయటకు తీసుకొని వచ్చాడు. అదే రీతిగా అమాలేకీల చేతిలో నుండి యూదులను బయటకు తీసుకొని వచ్చాడు. అంత అద్భుతమైన రీతిలో ఒక ప్రణాళికతో తన బిడ్డలను బయటకు తీసుకొని వచ్చిన దేవుడు ఈరోజు నువ్వు వెళ్తూ ఉన్న పరిస్థితిలో దేవుడు నిన్ను ఒక అద్భుతమైన రీతిలో విడుదల చేసి నిన్ను బయటకు తీసుకొని రావడానికి సమర్థవంతుడైన దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23వ వచనంలో ఏమని రాయబడి ఉంటుంది అంటే దేవుడు మోషేతో ఒక మాట అంటారు,
యెహోవా బాహుబలం తక్కువైనదా, నా మాట నెరవేరునో లేదో ఇప్పుడు నువ్వు చూచెదవు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ పరిస్థితిని చూసి నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, నాకు విడుదల ఎలా కలుగుతుంది, ఈ పరిస్థితి నుండి నాకు ఎలా విడుదల కలుగుతుంది అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో. దేవుని యొక్క బలమును నువ్వు తక్కువ అంచనా వేస్తూ ఉన్నావు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, ఇశ్రాయేలీలను బాహుబలము చేత బయటకు తీసుకొని వచ్చిన దేవుడని నేను, అమాలేకీయుల చేతిలో నుండి విడుదల చేసిన దేవుడను. ఈరోజు నువ్వు వెళ్తున్న పరిస్థితిలో నుండి నిన్ను బయటకు తీసుకొని రాలేనా, నా బాహుబలము తక్కువైనదా అని దేవుడు ఈరోజు నిన్ను అడుగుతూ ఉన్నాడు. నువ్వు ఆయన వైపు చూసినట్లయితే నిశ్చయముగా ఈ రోష్ హషానా, ఈ పండుగ దినములలో ఆయన నీకిచ్చిన మాట నెరవేరునో లేదో నిశ్చయంగా నువ్వు చూస్తావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నీకిచ్చిన మాట దేవుడు నెరవేర్పులోనికి తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, వారి యొక్క అంతం మనం చూసినట్లయితే, ఐగుప్తీయులను ఇక మరి ఎన్నడూ ఇశ్రాయేలీయులు వాళ్ళ జీవితంలో, వాళ్ళ చరిత్రలో ఇక ఎన్నడూ ఐగుప్తీయులను తీసుకొని ఇంకా వాళ్ళు ఎప్పుడు చూడలేదంట. అంటే అటువంటి ఒక్క ముగింపు దేవుడు ఐగుప్తీయుల విషయంలో ఇశ్రాయేలీయులకి ఇచ్చాడనమాట. ఇక ఎన్నడూ వారికి ఐగుప్తీయుల భయమే లేదు అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. దేవుడు అట్టి రీతిలో ఒక ఘనమైన విజయంను దయచేసి, వాళ్ళు బయటికి వచ్చేటప్పుడు కూడా ఐగుప్తు దేశంలో ఉండి విజయోత్సవంతో బయటికి వచ్చారని రాయబడి ఉంటుంది. అంతేకాకుండా మరి ఎస్తేరు గ్రంథం యొక్క ముగింపు కూడా మనం చూసినట్లయితే పూరీము పండుగతో, ఒక సెలబ్రేషన్తో ఆ యొక్క ఎస్తేరు గ్రంథం కూడా ముగించబడుతుంది. ఈరోజు నీ ముగింపు కూడా ఒక పండుగ రీతిలో దేవుడు నీ యొక్క జీవితాన్ని ముగించబోతున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన దర్శనం విషయము, లేదా దేవుడు నీకు ఇచ్చిన మాట యొక్క నెరవేర్పు ఎలా ఉండబోతుంది అంటే, వాటి యొక్క ముగింపు ఒక అద్భుతమైన పండుగ నువ్వు చేసుకోబోతున్నావు. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన మాట నెరవేరునో లేదో ఇప్పుడు నువ్వు చూడబోతున్నావు. అందుకోసమనే ఈ రోష్ హషానా, ఈ 5785 ఇదేంటి అంటే, ఇది నీకు విడుదల కలుగచేసే సంవత్సరం. ఇది నీకు సీజన్ ఆఫ్ డెలివరెన్స్. దేవుడు ఇటువంటి ఒక ఘనమైన అద్భుతమైన విడుదల దేవుడు నీ జీవితానికి కలుగచేయబోతున్నారనమాట. హల్లెలూయా. మరి ఈ అక్టోబర్ 2వ దినమున ఈ 5785 అంటే మన టైమ్, ఇస్రాయేల్ టైం 2.5 hours డిఫరెన్స్ ఉంటుంది. మనం 2.5 hour ముందు ఉంటామన్నమాట. సో మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం ఈవినింగ్ 8:30కి 5785 న్యూ ఇయర్లోకి ఎంటర్ అవబోతున్నాం. చూడండి, ఇంకొక విషయం నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటి అంటే, మరి చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు, ఇశ్రాయేల్ పండుగల గురించి మనకేం అవసరము, వాటి గురించి అసలు మనం ఎందుకు మాట్లాడుకోవాలి అని. ఇశ్రాయేలులకు దేవుడు 7 పండుగలు ప్రాముఖ్యంగా వాళ్ళకి అనుగ్రహిస్తాడు. లేవ్యకాండంలో రాయబడి ఉంటుంది 7 పండుగల గురించి 23వ అధ్యాయంలో. ఆ 7 పండుగలు ఒక్కొక్క పండుగ ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుందండి. చూస్తే మొదటి పండుగ అయిన పస్కా పండుగ గురించి మనము గమనించినట్లయితే, ఇశ్రాయేలీలు చేసుకునేది పస్కా పండుగ. కానీ పస్కా పండుగ సమయంలోనే యేసయ్య సిలువ వేయబడినట్లుగా మనం చూస్తాము. అంటే క్రైస్తవులుగా ఈరోజు మనం పస్కా పండుగ విషయంలో మనం పస్కా పండుగ ఆచరించకపోవచ్చు, కానీ ఆ సమయంలో యేసయ్య యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. రెండవది ఇశ్రాయేలీలకు ఇవ్వబడిన పండుగ ఏంటి అంటే పులియని రొట్టెల పండుగ. అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే యేసయ్య సమాధి చేయబడిన దినములు. తర్వాత ప్రథమ ఫలముల పండుగ, లేదా దాని హీబ్రూలో షవ్వోత్ అంటారు. అది మనం గమనించినట్లయితే ప్రథమ ఫలముగా యేసయ్య తిరిగి లేచాడు, మరణంను జయించి లేచిన దానికి సాదృశ్యం. తర్వాత పెంతెకొస్తు పండుగ. వాళ్ళు ఇశ్రాయేలీయులు పెంతెకొస్తు పండుగ ఎందుకు చేసుకుంటారు అంటే, దేవుడు పెంతెకొస్తు పండుగ దినంననే సీనాయి కొండ మీద ఇశ్రాయేలీయులకు దేవుడు మోషే ద్వారా ఆ రాతి పలకలు, 10 ఆజ్ఞలు కలిగిన పలకలు లేదా ఆయన యొక్క కట్టడలు ఇశ్రాయేలీలకు అనుగ్రహించబడడం జరిగిందనమాట. మరి మనం పెంతెకొస్తు పండగ మనకు ఏది సాదృశ్యము అంటే, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన ఆ యొక్క సమయం, ఆదరణకర్త వాగ్దానం చేయబడిన ఆత్మ మనకు అనుగ్రహించబడిన సమయం పెంతెకొస్తు. ఇంకా మరి తర్వాత పండుగ ఏంటి అంటే శృంగధ్వని దినము అంటాం, దాన్ని రోష్ హషానా అంటాం అనమాట. ఇది దేనికి సాదృశ్యము అంటే యేసయ్య యొక్క 2వ రాకడకి. ఈ యొక్క రోష్ హషానా దినంన ప్రాముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తారు అంటే బూరలు ఊదుతారనమాట. ఈ పండుగ దినములలో అంతా వారు బూరలు ఊదుతూ దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తారు. మరి మనకు ఇది దేనికి సాదృశ్యం అంటే తెస్సలోనికైలు రాసిన 2వ పత్రికలో ఇలా రాయబడి ఉంటుంది కదా, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుడు దిగి వస్తాడు అని. అంటే ఇది
ఈ బూరధ్వని దేనికి సాదృశ్యము అంటే ఆయన యొక్క రెండవ రాకడికి సాదృశ్యం. ఎప్పుడైతే ఆయన కడబూరం రోగిస్తారో మనము మట్టి దేహముతో ఉన్న మనము మహిమను పొందుకొని ఆయనతో మధ్యాకాశంలో ఆయనను కలుసుకోవడానికి వెళ్తాము అన్నదానికి ఇది సాదృశ్యం అన్నమాట. తర్వాత ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ 10 డేస్కి ఇశ్రాయేలీలు యోమ్ కిపూర్ అనే పండుగ చేస్తారు. ఇంకా దాని గురించి బైబిల్ ఏమని ఉంటుంది అంటే పాప ప్రాయశ్చిత్తార్థ దినం అని. ఇది దేనికి సిగ్నిఫికెన్స్ అంటే ధవల సింహాసన తీర్పుకు సిగ్నిఫికెన్స్ అన్నమాట, సాదృశ్యం. ఎందుకంటే యోమ్ కిపూర్ రోజు ఏమని వాళ్ళ యొక్క నమ్మకం అంటే ఆ రోజు దేవుడు ప్రతి ఒక్కరి పాపములకు సీల్ వేస్తాడు, అంటే దేవుడు తీర్పు తీరుస్తాడు అని వాళ్ళ యొక్క నమ్మకం. ధవల సింహాసనం తీర్పులో మనం గమనించినట్లయితే దేవుడు ప్రతి ఒక్కరికి వారి వారి క్రియల చొప్పున వాళ్లకు ఆ తీర్పు తీర్చబడతారు అని లేఖనం సెలవిస్తుంది. ఇంకా చివరిగా మనం గమనించినట్లయితే ఇంకా 7వ పండుగ పర్ణశాల పండుగని హీబ్రూలో సుక్కోత్ అంటారనమాట. ఈ సుక్కోతు పండుగ దేనికి సాదృశ్యం అంటే 1000 ఏండ్ల పరిపాలనకు సాదృశ్యం. సో ఇలా 7 పండుగలు, యూదులు చేసుకునే 7 పండుగలు మనకు క్రైస్తవులుగా 7 ఏసైకు సంబంధించిన ఈ యొక్క ఆయన మరణం దగ్గర నుండి ఆయన యొక్క 1000 ఏండ్ల పరిపాలన వరకు ఇటు రీతిగా సాదృశ్యమైంది. కాబట్టి ఈ యొక్క పండుగ దినాలలో మనము ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ప్రత్యేకంగా ఈ రోష్ హషానా సమయంలో ఆయన యొక్క రెండవ రాకడకి ఆయన ఒకవేళ ఈ సమయంలోనే వస్తే, ఈ సమయంలోనే కడబూరం రోగితే ఆయనను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నానా అన్న విషయము మనల్ని మనం పరీక్షించుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి మీకందరికీ రోష్ హషానా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క పండుగ దినములలో దేవుడు అద్భుతమైన విడుదల మీకు కలుగచేయబోతున్నారు. మీరు ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో ఒక అద్భుతమైన ప్రణాళికతో దేవుడు మీ విడుదల ప్రణాళికను రచించాడు అన్న ఒక విషయం జ్ఞాపకం ఉంచుకొని ఈ యొక్క సమయంలో, ఈ రోష్ హషానా సమయంలో మరింతగా దేవుని సన్నిధిలో మీరు గడపాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఒకసారి మీ అందరికీ రోష్ హషానా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.